వెల్కమ్ టు ఎస్ఎక్స్ టీవీ తెలుగు. బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం. ప్రధాని మోదీకి ఘన సన్మానం. భారత్ అమెరికా ఒప్పందం వెనుక ఒత్తిడే కారణం. రాహుల్ గాంధీ. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్. సుస్థిర ప్రగతికి దోహదపడే వికసిత్ భారత్ 2047 బడ్జెట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు ఎన్డీఏ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకు సన్మానించారు. భారత్ ట్రేడ్ డీల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓకే చెప్పిన నేపథ్యంలో ఒప్పందం కోసం ప్రధాని చేసిన కృషికి గాను ఈ సన్మానం చేశారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కీలక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో భాగంగా ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ లో సమావేశమయ్యారు. సోమవారం లోక్సభలో ప్రతిపక్ష అధికార పక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఇకపై పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన ప్రశ్నలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. तो संसदीय दल की बैठक की शुरुआत हो चुकी है और जिस तरह से अभी हमारे संवाददाता हमें बता रहे थे कि कई गणमान्य व्यक्ति और कई मंत्री इसमें शामिल होने के लिए वहां मौजूद हैं और प्रधानमंत्री नरेंद्र मोदी का एनडीए के जो सांसद हैं उन्होंने उनका अभिनंदन किया, जैसे कि अभी हमने कुछ तस्वीरों में देखा। और ये बैठक काफ़ी अहम हो जाती है। इस बैठक में कई अहम मुद्दों को भी शामिल किया जाएगा और इस वक्त जो तस्वीरें आप देख रहे हैं इसमें प्रधानमंत्री नरेंद्र मोदी का अभिवादन किया जा रहा है, उनका स्वागत किया जा रहा है। ये बैठक एनडीए सांसदों के लिए भी काफ़ी महत्वपूर्ण हो जाती है। रक्षा मंत्री राजनाथ सिंह भी इस वक्त मौजूद हैं प्रधानमंत्री नरेंद्र मोदी के साथ और संसदीय दल की बैठक में शामिल होने के लिए सभी मंत्रीगण वहाँ पहुँच चुके हैं और इस वक्त आप जो तस्वीरें देख रहे हैं इसमें तालियों के साथ प्रधानमंत्री नरेंद्र मोदी का स्वागत किया जा रहा है। లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీజీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిన్న రాత్రి నరేంద్ర మోదీ సంతకం చేశారు. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. మోదీజీ ప్రతిష్టకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అసలు విషయం ఏమిటంటే మన ప్రధాని ఇప్పుడు రాజీ పడ్డ స్థితిలో ఉన్నారు. ప్రజలు దీనిపై ఆలోచించాలి. ప్రథమసారి రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నేతగా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మోదీజీ రాజీ పడ్డ కారణంగానే ఈ వాణిజ్య ఒప్పందంలో మీ కష్టార్జితాన్ని అమ్మేశారు. ఆయన దేశాన్ని అమ్మేశారు. మోదీజీ భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రతిష్టను నిర్మించిన వారే ఇప్పుడు దాన్ని కూల్చుతున్నారు. అమెరికాలో అదానిపై కేసు ఉంది. అది వాస్తవానికి మోదీజీపై ఉన్న కేసే. ఎప్స్టీన్ ఫైల్లో అమెరికా ఇంకా విడుదల చేయని మరెన్నో అంశాలు ఉన్నాయి. వాటి వల్ల కూడా ఒత్తిడి పెరిగింది. ఇవే రెండు ప్రధాన ఒత్తిడి కేంద్రాలు. దేశం ఇవన్నీ అర్థం చేసుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. नरेंद्र मोदी जी पर प्रेशर है, भयंकर प्रेशर है और नरेंद्र मोदी जी का जो इमेज का गुब्बारा है, जो हजारों करोड़ रुपए लेकर बनाया गया था, वो फूट सकता है। इशू ये नारावाने की स्टेटमेंट नहीं है, ये साइड शो है और वो भी जानते हैं, मैं भी जानता हूं। मेन बात ये है कि हमारे प्रधानमंत्री को कॉम्प्रोमाइज कर दिया गया है। किसने किया है, कैसे किया है, ये हिंदुस्तान की जनता को सोचना है। मगर इतिहास में पहली बार हिस्ट्री में एलओपी को प्रेसिडेंशियल एड्रेस में नहीं बोलने दिया है। बाहर बोल दीजिए, जो अंदर नहीं कहा जी जी दिया जा रहा है। वो तो ऑटोमेटिकली होगा जी। बट ये आप समझिए और हिंदुस्तान के जो किसान हैं आप सब समझिए कि इस ट्रेड डील में
आपकी मेहनत को, आपके खून पसीने को नरेंद्र मोदी जी ने बेच दिया है, और वो इसलिए बेचा है क्योंकि ये कॉम्प्रोमाइज्ड है। सिर्फ आपको नहीं बेचा है, देश को बेचा है, इसलिए मुझे वहां नहीं बोलने देना है। नरेंद्र मोदी जी डरे हुए हैं क्योंकि जिन लोगों ने उनकी इमेज बनाई है वो अब उस इमेज को फोड़ने लगे हैं। धन्यवाद। प्रेशर है सर पीएम पे, जो आप कह रहे हैं कि प्रेशर है, प्रेशर क्या है और क्या दबाव है पीएम के ऊपर जो आपको बोलने एक अदानी जी पर केस है यूनाइटेड स्टेट्स में। वो अदानी जी को टारगेट नहीं कर रहा है, वो नरेंद्र मोदी के फाइनेंशियल स्ट्रक्चर को टारगेट कर रहा है। एक वो है, दूसरा है एप्स्टाइन फाइल्स। एप्स्टाइन फाइल्स में अभी और माल है, वो अभी रिलीज नहीं हुआ है, इसीलिए इस दबाव में आकर एप्स्टाइन फाइल्स में जो है, जो पूरा देश जानना चाहता है मगर अभी अमेरिका ने रिलीज नहीं किया है, और दूसरा जो अदानी जी पर केस है, जो एक्चुअली मोदी जी पर केस है, क्योंकि वो बीजेपी का फाइनेंशियल स्ट्रक्चर है, मोदी जी का फाइनेंशियल स्ट्रक्चर है। तो ये दो प्रेशर पॉइंट्स हैं, और आप ये बात समझ लो, देश ये समझ ले कि प्रधानमंत्री కాంప్రమైజ్డ్ है। తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో సిట్ నివేదిక పైన చర్చ జరిగింది. ఈ నివేదికలో పాత్రదారులపైనే చర్యలకు సిట్ సిఫార్సు చేసిందని అభిప్రాయపడింది. సిట్ విచారణ చార్ట్స్ ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. ఈ మూడింటిపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విచారణలో ఉన్న వాస్తవాలు చార్జ్ షీట్ లో ఎందుకు నమోదు చేయలేదనే దానిపై సమావేశంలో చర్చ జరిగింది. కల్తీ లడ్డు వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో కలిసి పయ్యావుల మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు పక్కన పెట్టి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతుందని తెలిసినా గత వైకాపా పాలకులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో వైకాపా హయాంలో వచ్చిన సిఎన్డిఆర్ నివేదికను కావాలనే తొక్కిపెట్టారని మండిపడ్డారు. నిబంధనలు సడలించి మరీ అక్రమాలకు గేట్లు తెరిచారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినందున రిపోర్టులో ఉన్న వారందరికీ నేరంలో భాగం ఉందని అభిప్రాయపడ్డారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అసలు సూత్రధారులను తెంచేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు. తిరుమలలో ఇన్ని తప్పులు జరుగుతుంటే గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని పయ్యావులు ప్రశ్నించారు. ఈ తప్పుల్లో వారు భాగస్వాములుగా ఉన్నారని ఆధారాలు చెబుతున్నాయన్నారు. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఉపయోగించేటువంటి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యిలో జరిగినటువంటి కల్తీలు అవశేషాల గురించి సిట్ ఒక నివేదిక ప్రభుత్వానికి పంపింది. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఛార్జ్ షీట్, రెండవది ప్రభుత్వానికి సపరేట్గా ఒక లేఖ రాసింది, 11 పేజీల లేఖ. అది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి రిఫార్మ్ స్ట్రెంగ్థనింగ్ చేసేటువంటి మెకానిజం మీద వాళ్ళకు వచ్చినటువంటి సలహాలు వాటిని ఇవ్వడం జరిగింది.
ఛార్జ్ షీట్ అనేటువంటిది కోర్టులో ఫైల్ చేయబడింది. కోర్టు అధికారికంగా దాన్ని ఇంతవరకు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నట్టు మనకు తెలియరాలేదు. కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత నంబర్ అయిన తర్వాత మాత్రమే మాకు అధికారికంగా ఛార్జ్ షీట్ అనేటువంటిది ప్రభుత్వానికి కానీ అందులో ఉన్నటువంటి కక్షిదారులకు కానీ దొరుకుతుంది. ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈరోజు దీంట్లో సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్. ఇది Office of the Special Investigation Team constituted under the Honorable Orders of the Supreme Court of India, CBI, కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది సిబిఐ నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికని ఈరోజు క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది. ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా, ఇది ఛార్జ్ షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది, సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు క్యాబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్ళే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా, అందులో భాగస్వాముల అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకున్నటువంటి అన్ని ఆధారాలు తేలుతూ ఉన్నాయి. ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల కోసం కాకుండా వికసిత్ భారత్ 2047 కోసం పెట్టిన బడ్జెట్ ఇది అని చెప్పారు. హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచితాలు ప్రవేశపెట్టడం కోసమే బడ్జెట్ అన్నట్లుగా రాజకీయ పార్టీలు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీజీ రామ్జీ పథకాన్ని నిర్వీర్యం చేశారంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఆ పథకానికి బడ్జెట్ లో 9% అధిక నిధులు కేటాయించారని చెప్పారు. వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలకు ఈ బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అనే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. బడ్జెట్ అంటే ఎలక్షన్స్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే బడ్జెట్ పెడతారనేటువంటి ఆలోచన గతంలో ఉంది. ఆ రకంగా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు ఆ రకం కూడా కొన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూడా చేస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మాత్రము ఎన్నికల బడ్జెట్ కాకుండా దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం 2047లో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా ఎమర్జ్ కావడం కోసము వేస్తున్నటువంటి అడుగులో మరొక అడుగు ఈ సంవత్సరం బడ్జెట్ అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇందులో యువతకు, గ్రామీణ ప్రాంతాలకు, పరిశోధనకు, పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేయడం జరిగింది. దేశంలో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి ఈరోజు ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలకు రెక్కలు విచ్చేటువంటి బడ్జెట్ ఇది. ఆ దిశలోనే ఈ సంవత్సరం బడ్జెటు ఆర్థిక పరిశోధకులు, మేధావులు, రాజకీయ అవగాహన కలిగినటువంటి వాళ్ళందరి మన్ననలు పొందినటువంటి బడ్జెట్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపులపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ను దేశ అభివృద్ధికి కీలక రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు. విశాఖలో హైటెక్ ఏఐ హబ్ల నుంచి ధర్మవరం చేనేత మగ్గాల వరకు ఈ బడ్జెట్ రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని తాకుతుందని చెప్పారు. అమరావతి అభివృద్ధికి 1128.91 కోట్లు, రాజధాని ప్రాంత పట్టణాభివృద్ధికి 432.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అమెరికా
తన యొక్క దాష్టికాన్ని విడిచిన రోజు. డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలో నాకు ఎవరైనా అత్యంత సన్నిహిత మిత్రులున్నాయి అతను ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పడంతో పాటు ఏదైతే 50% ఆయన పైన టారిఫ్ యుద్ధం చేశాడో దాన్ని తగ్గించి 18% చేయడం ఏదైతుందో నిజంగానే చారిత్రాత్మకం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇవాళ అమెరికా యొక్క ఆ టారిఫ్ యుద్ధం కారణంగా అతలాకుతలవుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు తన యొక్క నాయకత్వాన్ని, తన యొక్క విశాల విదేశాంగ ప్రతిభని, దౌత్య నీతిని ప్రదర్శించి ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా నిలబడి, కేవలం తాను నిలబడటం కాకుండా మొత్తం దేశంలో యావత్ అన్ని పారిశ్రామికవేత్తల్ని, అనేక మంది కార్మికుల్ని కూడా అండగా పెట్టుకొని ఎక్కడ కూడా గత 6 నెలల బట్టి ఒక్కటంటే ఒక ఆందోళన జరగకుండా అందరూ సమన్వయం పాటించాలి, దేశ భవిష్యత్తు సంబంధించిన ఎక్కడా రాజీ లేకుండా దేశ ప్రయోజనాలు కాపాడుతూ ఎక్కడ కూడా లొంగకుండా ముందుకెళ్తానని ఏ మాట అయితే ఆయన మాట్లాడాడో ఆ మాటని నిలబెట్టుకుంటూ ఇవాళ అమెరికా 18% టారిఫ్ తీసుకురావడం ఏదైతుందో నిజంగానే చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. కనుక ముందుగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి. అనంతపురం రాప్తాడు రహదారిపై మైనర్లు త్రిబుల్ రైడింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులు రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ గా వక్రీకరించి ప్రచారం చేయడంపై రాప్తాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై విచారించగా ఆ వీడియోలోని వ్యక్తులను మైనర్లుగా చూపించి అసత్యంగా ప్రచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిజ నిజాలు చెక్ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాప్తాడు సిఐ హెచ్చరించారు. 1వ తేదీన ఒక సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేసింది. అందులో భాగంగా గంజాయి మత్తులో హల్చల్, ప్రకటనకే పరిమితమైన పోలీసులు అని ఒక వార్త హల్చల్ చేస్తే దాని మీద ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని దాని మీద దర్యాప్తు చేయమని మమ్మల్ని ఆదేశించగా మేము అందులో దర్యాప్తులో భాగంగా ఆ వీడియోను చూసి ఆ వీడియో కోసం ఆ వీడియోలో ఉన్న వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్తే రాణీనగర్లో ఉన్న మైనర్ బాలురు అని తేలింది. ఆ మైనర్ బాలులను వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వారి ఇంటి వద్దనే విచారించగా వారు ఈ నెల 1వ తేదీన బుక్కరాయ సముద్రంలో జరిగే తేరులో తిరునాళ్లకు అక్కడ ఉన్న రాణీనగర్లో ఉన్న విద్యార్థులందరూ, వారందరూ కూడా 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న చిన్నపిల్లలు, వాళ్ళందరూ కలిసి ఆ తిరునాళ్లకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడానికి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్కూటీలను తీసుకోవడం జరిగింది. ఆ స్కూటీలలోనే వాళ్ళు తిరునాళ్లకు వెళ్ళి అక్కడి నుంచి ఐవారపల్లి వద్ద ఉన్న వంకలో ఈత కొట్టడానికి అని చెప్పి రావాలనుకున్నారు. ఆ వచ్చే దాంట్లో భాగంగా ఒక మైనర్ బాలురు యొక్క షర్ట్ చినిగిపోతే ఆ పిల్లవాడు అత్యుత్సాహంతో ఆ షర్ట్ తీసేసి బైక్ తోలడం జరిగింది. దీన్ని చూసిన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన బైక్ నందు వారిని ఫాలో చేసి వారి వీడియో తీయగా ఆ షర్టు వేసుకొని మైనర్ పిల్లవాడు మా వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పి అతనితో వాదులాడడం జరిగింది. ఆ విషయంలో అతను అదే వీడియోని సోషల్ మీడియాలోనూ మరియు వాట్సాప్ గ్రూపులలోనూ గంజాయి మత్తులో హల్చల్ చేస్తున్నారు, వీరు గంజాయి మత్తులో బండి తోలుతున్నారు, అయినా కానీ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని చెప్పి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవమైన వార్త. ఇందులో మేము మైనర్ బాలరు చేసిన తప్పుకు గాను, అంటే వారి దగ్గర లైసెన్స్ లేకోకుండా మైనర్ బాలరుగా ఉండి బండి తోలినందులకు గాను వారి తల్లిదండ్రులను పిలిపించి వారి యొక్క బండ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ బండ్లను రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ కోసం ఆర్టీఓ గారికి పెట్టడం జరిగింది. అలాగే తల్లిదండ్రులపైన చట్టపరమైన చర్యలలో భాగంగా ఎంవీ యాక్ట్ ఫైన్లు వేయడం కూడా జరిగింది. అలాగే మైనర్ బారులకు కూడా ఎన్జిఓల సహకారంతో వారికి కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. కానీ ఈ విషయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తిగా చేయాలనే డిమాండ్తో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో పోతిరెడ్డిపాడు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ నెల 5వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించబడను. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి చలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ. కరూరు జిల్లాలైన రాయలసీమ జిల్లాలో కూడా తాగునీరు, సాగునీరు అందించాలని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా రాయలసీమకు చెందిన ప్రాజెక్టుల్ని అందరి నీవా కావచ్చు, అలాగే
పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దాదాపుగా 3 జిల్లాలకు కూడా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు కూడా ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అయినటువంటి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని 10,000 క్యూసెక్ నుంచి 44,000 క్యూసెక్లు కూడా పెంచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక మారు కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా అనేక రకాల కూడా శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి కూడా నీటిని కూడా తోడి వేస్తూ ఉంటే ఏదో రకంగా కూడా ఈ రాయలసీమ ప్రాంతం కూడా కాపాడాలని చెప్పి సాగునీరు కూడా అందించాలని చెప్పేసి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని 44,000 క్యూసెక్ నుంచి 80,000 క్యూసెక్లు కూడా పెంచేదే కాకుండా పోతిరెడ్డి పాటు యొక్క కాలువని అలాగే పంపింగ్ సిస్టమ్ కూడా 800 అడుగులకు మాత్రమే పనిచేసి కూడా 3,707 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది 2020లో కూడా. సుమారుగా కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎన్జీటీ వారి యొక్క అబ్జెక్షన్తో తాత్కాలికంగా పనులు ఆగినా కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో దానికి రాయలసీమ ప్రాజెక్టుకు శాశ్వతంగా కూడా సమాధి కూడా కట్టడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజలకు ఉపయోగపడకుండా కేవలం హామీలకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అవలంబిస్తున్న విధానం ప్రజా వ్యతిరేకమని, అధికార దుర్వినియోగానికి ఉదాహరణగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ నుంచి వలస వెళ్లిన నాయకులు కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబెట్టడం వెనుక స్వార్థ రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. బోధనలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరులతో కలిసి ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోధన్ మున్సిపాలిటీలోని 38 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి విజయం సాధింపచేయాలని షకీల్ అమీర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బోధన్ పట్టణంలో బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 38 వార్డులో చాలా టఫ్ కాంపిటీషన్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, బీఆర్ఎస్ పార్టీ యొక్క సైన్యం చాలా బలంగా ఉంది. బోధన్ నియోజకవర్గంలోనే దాదాపు 60,000 పైచీలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. కానీ టికెట్ మాత్రం ఒక వార్డు నుంచి ఒక వ్యక్తికి కేటాయించగలుగుతాం. అందరితోని మాట్లాడుకొని మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ యాదవ్ గారు, లోకల్ గారు ఇట్లా ఎవరికి ఏం చేయాలా, ఎట్లా కేటాయించాలా కొంత సర్వేలు కూడా పార్టీ తరఫున చేయడం జరిగింది. సర్వేల తర్వాత 38 క్యాండిడేట్లు ఖరారు చేయడం జరిగింది. క్యాండిడేట్లు అనౌన్స్ చేసే ముందు ఒక 2 మాటలు చెప్పదలుచుకున్న బోధన్ పట్టణ ప్రజలకు. ఏదైతే బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి చూసుకుంటే బెదిరింపులు, కేసులు పెట్టుడు, మా పార్టీలో రాకపోతే మీ సంగతి చూస్తాం, మా క్యాండిడేట్లని వెతుక్కోపోవడం, వాళ్ళకు టార్చర్ చేయడం, వాళ్ళకు అనేక విధాలుగా ఆర్థికంగా ఆశ చూపించి ఫైనాన్షియల్ పైసలు వాళ్ళకు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తామని కూడా కొంత జాగాల వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అనేక విధాలుగా ప్రయత్నం చేసారు. ఒక 2-3 ఏదైతే ఉంటారో కదా, కొంతమంది ఏమంటారు, ఫాక్స్కి ఏమంటారు తెలుగు, నక్కలు కొంతమంది ఉంటారు. అటువంటి నక్కలు చాలా ఆశతోని అటువంటి వాళ్ళు కొంతమంది పోవడం జరిగింది. ఆ నక్కలకు కూడా ప్రజలు మంచి బుద్ధి చెప్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ రక్తం పంచుకున్న వ్యక్తి అని నేను తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి దిక్కులేడు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన క్యాండిడేట్లు కూడా చైర్మన్ క్యాండిడేట్లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి దిక్కులేదు, అసలు క్యాండిడేట్ దిక్కులేడు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న క్యాండిడేట్లను బోధన్ మండలం నుంచి, నిజామాబాద్ నుంచి నాయకులు వచ్చి ఈడ వాళ్లకు హైజాక్ చేసుకోవడం, కిడ్నాప్ చేసుకోవడం, ఇటువంటి సంఘటనలు జరిగి
వాళ్ళకు ఒప్పించి క్యాండిడేట్ తీసుకునే పరిస్థితి, ఆ దళితుల పరిస్థితి వాళ్ళకు వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమున్నది దయచేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.